హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రూట్ 360. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఈరోజు మన వీడియో వచ్చి స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్లో ఉన్న చాలామందికి స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. స్కందగిరి ఎలా చేరుకోవాలంటే ముందుగా సికింద్రాబాద్ వచ్చి అక్కడి నుంచి షేర్ ఆటోస్లో నుంచి అన్న స్కందగిరి చేరుకోవచ్చు, లేకపోతే 44 నంబర్ రూట్ వెళ్ళే బస్సెస్ ఎక్కైనా స్కందగిరి చేరుకోవచ్చు. ఈ ఆలయం యొక్క చరిత్రకు వస్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడికి ఆ స్వామి కలలో కనిపించి తన ఆలయం నిర్మాణం చేయమని అడిగారంట. అది కూడా ఉప్పు లేని ఆహారం సేవిస్తూ. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉప్పు లేని ఆహారం తినడం అంటే చాలా ఇష్టం అని చెప్పి, తీపి పదార్థాలు పాలు అంటే చాలా ఇష్టం అని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అలాగే ఆ భక్తుడు కూడా ఉప్పు లేకుండా తన ఆలయం నిర్మాణం చేశారు. సారీ ఉప్పు లేని ఆహారం తింటూ తన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది పద్మారావు నగర్ సికింద్రాబాద్లో ఒక కొండ మీద ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో చాలా మహిమలు జరిగాయంట. నాకు కూడా పూర్తిగా తెలీదు, కానీ ఏదో నాకున్న నాలెడ్జ్తో మీకు చెప్తున్నాను. కళ్యాణం కాని వారికి కళ్యాణం జరగడం, అలాగే సంతానం లేని వారికి సంతానం రావడం, సంతాన భాగ్యం కలగడం, ఇలా చాలా జరిగాయంట. ఈ స్వామి మహిమలు అన్నీ ఇన్ని కాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ ఉంటే తప్ప ఇలాంటి మహిమలు అనేవి జరగవు ఖచ్చితంగా. ఇక్కడ నిత్యం అభిషేకాలు, హోమాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మంగళవారం వచ్చిందంటే గుడి రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎప్పుడు వచ్చినా చాలా గుడి రష్గానే ఉంటుంది, భక్తుల రద్దీ బాగానే ఉంటుంది. అదే మంగళవారం వస్తే ఇంకా రష్గా ఉంటుంది. ఎంతైనా ఆయనకి ఇష్టమైన రోజు కదా మంగళవారం అంటే. ఇంకా ఈ గుడి గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నాకు తెలియకపోతే తెలుసుకుని మరి నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే